మీరు నన్ను భూమి మీద లేకుండా చేయాలనుకుంటున్నారా అని కోపంగా అడుగుతుంది. మేడం మీరేం మాట్లాడుతున్నారు? మేము మీ విషయంలో ఈ విధంగా కనీసం ఆలోచించం కూడా. మేము అలాంటిది ఏది చేయలేదు, మమ్మల్ని నమ్మండి. నాకు తెలిసి ఈ గాడ్ ఏదో కథ చెప్పుంటాడు. ఇతను మా మీద మీకు సాడీలు చెప్తున్నాడు. ఇంకా మిమ్మల్ని కొట్టింది కూడా ఇతనే మిమ్మల్ని లేకుండా చేయాలనుకుంటున్నాడు, మేము కాదు. కానీ మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారని అంటుంది. ఈ మేడం నవ్వుతూ, అసలు నేను ఆ పెద్ద ఆయన పేరు చెప్పను కూడా చెప్పలేదు, కానీ మీకెలా తెలిసింది ఆయనే చెప్పాడని? చూసావా, నీ మనసులో మాట బయటకు వచ్చేసింది. కానీ నువ్వు చెప్పింది నిజమే. ఈ బాబయ్య నాకు మొత్తం చెప్పాడు. ఇక మీ ఇద్దరు నిజ స్వరూపం బయటపడిపోయింది. ఇంకా నాకు మీ ఇద్దరు గురించి బాగా అర్థమైంది. నా పొజిషన్ ని మీరు పొందడం కోసమే ఇలా ప్రవర్తించారు. మీరిద్దరు నా విషయంలో చాలా పెద్ద తప్పు చేశారు. కాబట్టి మీరిద్దరు తప్పకుండా పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సిందే. ఇక నేను కూడా చూస్తాను మీ ఇద్దరిని అక్కడి నుంచి ఎవరు విడిపిస్తారు అని అంటుంటే ఈ అమ్మాయి బతిమలాడుకుంటుంది. ప్లీజ్ మేడం, అలా మటుకు చేయక, చాలా కష్టంతో ఈ ఉద్యోగం దొరికింది. ఈ జాబ్ పోతే ఎక్కడికి వెళ్ళగలం అంటూ అతనికి సైగలు చేస్తుంది. ఇక ఇతను కూడా, మేడం మాకు ఆఫర్ చేసిన అతని మాటలను మేము విన్నాము. మీ పొజిషన్ లోకి వస్తే ఎక్కువ డబ్బు వస్తుందని ఆశించాము. మా వల్ల తప్పు జరిగిపోయింది, ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటాం. ఈ ఒక్కసారికి క్షమించమని అడుగుతాడు. ఏమనిపిస్తుంది మీ ఇద్దరికి? నేను ఇప్పటికీ కూడా మిమ్మల్ని క్షమిస్తాను అనుకుంటున్నారా? అసలు మీరు చేసిన పని ఏంటో మీకు తెలుసా? అసలు మీకు కొంతైనా సిగ్గుండాలి. నేను నా కంపెనీలో మీకు చోటిచ్చాను, మీకు షేర్స్ కూడా ఇచ్చాను. అయినప్పటికీ మీరు నన్నే మోసం చేసి నన్ను చంపాలనుకున్నారు అంటుంది. ఇక ఇప్పుడు మీ ఉద్యోగం విషయానికి వస్తే, మీరు ఎవరైతే చేతులు కలిపి నన్ను చంపడానికి ప్లాన్ వేశారో ఇప్పుడు అతనే నీకు ఉద్యోగం తప్పకుండా ఇస్తాడులే. అలాగే మీరు జైలుకి కూడా తప్పకుండా వెళ్తానని చెప్తుంది. ఇంకా నేను కూడా చూస్తాను ఎవరికి మీ ఇద్దరిని విడిపించేంత ధైర్యం ఉందో అని కోపంగా మాట్లాడుతూ, పోలీసులు ఇప్పటికి సగ దూరం వచ్చుంటారు, ఇక వెయిట్ చేయండి జైలుకి వెళ్ళడానికి అని చెప్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.